ఇలా ఉండే మేడం మేడం మీరు ఓకే మేడం. నిశ్చితార్థం ఉంగరం కదండి. అయ్యో రింగ్ కింద పడిపోయింది. ఏమండి అక్కడ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. దొరికిందండి. ఏమండి మీరు పైకి ఎందుకు వచ్చారు? జాగ్రత్త, కింద పడిపోతారు. కిందకు వచ్చానా? నిజమే. మీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి. ఏం కాలేదుగా? అబ్బాయి నాకేం కాలేదండి. నిజంగా? నిజంగానే నాకేమీ కాలేదండి. మీరు కూల్ అవ్వండి. అమ్మయ్యా, ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఇదిగోండి మీరు నిశ్చితార్థం ఉంగరం. ఎన్నికల ముందు బండబూతులు తిట్టుకున్న పార్టీలు ఎన్నికల తర్వాత విలీనమైపోయినట్టు కొట్టమన్న పార్టీ, కొట్టించుకునే పార్టీ ఎంత ఇదిగా విలీనమైపోయినరా? అమ్మో అన్నతో చెప్పాలి. ఒరే బాచి రారా, నీతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్జెంట్గా మాట్లాడాలరా. ఒరే అమ్మాయి ముత్యాల ముగ్గులో సంగీత కాదురా, రామ్ గోపాల్ వర్మ రంగీలా. తనకి పెళ్లి ఇష్టం లేదురా. శ్రీరామా నా ముందు సిగరెట్ కాల్చిందిరా. రామ రామ అంత ముందు మందు కూడా కొట్టిందంట. అయ్యో రామా, ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంటరా. చూడరా ఆడరాంబోలాగా ఎలా వచ్చేస్తుందో. ప్రసాదం తీసుకోండి. ఏంటి మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పడానికి ఎన్ని రోజులు కావాలన్నా నీకు? మొహంలో పెట్టుకు, మా వాళ్ళు చూస్తే నేనేదో నిన్ను బెదిరిస్తున్నా అనుకుంటారు. కొంచెం నవ్వు. ఏంట్రా, సైడ్ క్యారెక్టర్కి కూడా సపరేట్గా చెప్పాలా?
నవ్వు. నువ్వు చంద్రమండలం మీద కూడా తూగో జిల్లా పెట్టేటట్టున్నావే. బాగారు. ఆ, జంట ఎంత చూడముచ్చటకుందండి. నాకైతే బాబు గారు గుళ్ళో ఉండాల్సిన సీతారాములు బయటకు వచ్చి సివిల్లో చాటింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఈ పులిహారలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అర్థమైందా? సూపర్. అయ్యో ఇదేట్రా చందన చీర గట్టిన చంద్రముఖిలా ఉంది. నా పరిస్థితి ఏంట్రా? సోడకాయలు గోలికాయలాగైపోయింది. మామూలు స్టేట్ అండి, ఇంత పెద్ద లిస్ట్ అయ్యారు ఉంది. పోనండి ఎక్కడి నుంచిరా? ఫోన్లోంచే. అబ్బా. తూగో నుంచో పాగో నుంచో అనుకున్నావు. హలో, అవతల ఎవరండి? నేను మర్యాద రామని ఆకాశరామని మాట్లాడుతున్నానయ్యా. రామన్న గారా, మీరు ఎవరో ఆర్మల్ తిరగట్లేదండి. మా అమ్మాయి పెళ్లి శుభలాగా పంపుతాను విత్ స్వీట్ ప్యాకెట్. మీరు తప్పకుండా రావాలి. మీ గుండెల మీద కుంపటిలా ఉందని మీ కూతుర్ని ఎవడికో కట్టబెట్టి వాడు కాళ్ళు కడిగి మీ చేతులు కడిగేసుకుందాం అనుకుంటున్నారా? ఆహా, మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి. మీ కాబోయేలుడు అమెరికాలో ఏం చేస్తుంటాడో తెలుసా? బట్టల కొట్టు. అయ్యో, బట్టలు కూడా కాదండి, బొటీక్కు. ఆ అబ్బాయి అమెరికాలో అరబ్ షేక్లా ఎప్పుడు 60 మంది అమ్మాయిలు వేసుకు తిరుగుతుంటాడు. ఆల్రెడీ చాలా అందంగా ఉంటాడు కదండి, అందుకే అమ్మాయిలంతా అదే పనిగా పడిపోతుంటారు ఆడికి. బావగారు, మీకెవరైనా శత్రువులు ఉన్నారేటండి? ధర్మరాజు లాంటి వాడిని నాకెవరు ఉంటారండి శత్రువులు? అసలు ఆ మాటకొస్తే మా ఫ్రెండ్స్ నన్ను అన్నా హజారే అని కూడా అంటుంటారు. వీడేవిడండి కొడుకు బాబు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. చెడ్డగా మాట్లాడుతున్నాడా? ఏది? స్పీకర్ అని చెప్తానేనండి. ఆ, ఇక వాడి తల్లి టీవీ సీరియల్లో ఉండే లేడీ విలన్ టైపు. కరెక్టే. రేపు పెళ్ళయ్యాక నీ కూతురికి గృహహింస తప్పదయ్యా. ఇదబద్ధం. అసలు తల్లి కొడుకుల కంటే పెద్ద విలన్ నా బీపీ బ్రహ్మ. ఆడో పెద్ద ప్లేబాయ్. పెన్సిల్ అక్షరాలు చెరిపేసే ఎరేజర్ల అమ్మాయిల జీవితాలు చెరిపేస్తాడు వాడు. వాడి ఖమాని ఖమలే గాని పులి స్టాపులు లేవు. మీ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ కంట్లో రక్త కన్నీరే. నా మాట మీరు ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్. ఆల్మోస్ట్ పెళ్లి చెడిపోయినట్టారా? ఈ సంబంధం కూడా చెడగొట్టేసిందా? నేను చచ్చిపోతా. ఈ ఇంట్లో నేనంటే అందరికి వేళకోళ కింద ఉంది. ఏమైనా సరే ఈరోజు నేను చచ్చిపోతా అంతే. వాట్ హ్యాపెండ్ మై సన్? చెప్పిన వినకుండా స్వీట్లు తిని చచ్చిపోతానంటున్నారు అత్తయ్య గారు. ఒరే సుబ్బు, నువ్వు తినకూడదురా, తినకూడదు. మాట పెట్టలేదు. అన్నయ్య వై ఆర్ యు యాంగ్రీ? జాంగిరి, అరే పెంట జాంగిరి తీస్తారు. వద్దన్నయ్య, అసలు నీకు షుగర్ ఎక్కువ. దానికి ఉన్న పొగర కంటేనా? షుగర్ కంట్రోల్ తప్పితే కష్టం అన్నయ్య. అవతల కన్న కూతురు కంట్రోల్ తప్పింది. ఏమండి 40 ఏళ్లకే నన్ను విధవం చేస్తారా? నలుగురు ముందు ఏదో చేసింది. నువ్వు 40 ఏళ్ళకి విధవ అయితే అంతే. ఒరే పెంటగా మంచ కింద మన కథలో తీసుకురా చచ్చిపోతానంతే. వద్దన్నయ్య, తమంత టూర్స్ వచ్చేసావు, ఎంత గొప్పగా ఉండాలయ్యా. పలానా షుగర్ సుబ్బరాజు గారు సీపుగా స్పీడ్ తిని చచ్చిపోయారంటే తూగో పాగో జిల్లాలో ఈ పెంట తలెత్తుకుని ఎట్లా తిరగలదయ్యా? చచ్చిపోతా. వద్దయ్యా. చచ్చిపోతానంతే. అంజలి మీ నాన్న చెప్పినట్టు వింటానని చెప్పవే, లేదంటే ఆయన మనకి దక్కరు. అంత సీన్ లేదు. నా మీద వంకతో తినాలనుకున్న స్వీట్లన్నీ తినేశాడు. ఇన్సులిన్ డోస్ పెంచండి చాలు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. పెళ్లి చూపులు జరగకూడదని నేను స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా తెలుసా? మత్తులో ఉన్నా కూడా వాడికి నచ్చేసానంట. ఆడికి ఇచ్చాను చూడు జలక్. హాస్టల్లో సరదాగా దమ్ము కొట్టిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉపయోగపడింది. మందు కొట్టానని కూడా చెప్పా. దెబ్బకి అమెరికా గాడు ఫ్యామిలీతో సహా పరార్. ఎన్ని మాట్లాడినావురా? మన ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తావా? నీకు నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ అక్కడే చెప్పేయాలి కానీ అవ్వా నేను ప్లే బాయ్నా? ఇప్పటికీ బెడ్రూమ్ లో మీ అమ్మ ముందు బనీరు విప్పాలంటే సిగ్గుపడతాను. నేను ప్లే బాయ్నేట్రా? అరే ఇంగ్లీష్ సినిమా చూసేటప్పుడు మధ్యలో ఆ బిట్లు వస్తాయే, ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటాను. నేను ప్లే బాయ్నేట్రా? 10 సంవత్సరాల నుంచి స్వాతి పత్రిక చదువుతున్నా 56వ పేజీలో సుఖ సంసారం ఉంటుందన్న విషయం నాకు ఇప్పటికి కూడా తెలియదు. నేను ప్లే బాయ్నేట్రా? ఓహో, ఏమి తెలియకుండానే అవన్నీ చింపి బైండింగ్ చేసావా? ఆ విషయంలో నేను నిప్పురారే నిప్పు. అవునవును, నిప్పులు ఎంత పొగరాదు. ఆడికేదో ఉప్పు అని ఉంటుంది, అందుకే ఆడాలి అన్నాడు. ఉప్పు లేదు పప్పు లేదమ్మా. వాళ్ళ దగ్గర మనం తుప్పు రాకుండా తప్పించుకోవాలని అలా చెప్పాను. నేను అప్పుడే చెప్పాను రా, నీకు ఆ అమ్మాయి సరిపోదని. ఈయన ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంత తొందరే. నాకా? ఇప్పుడు అప్పుడే మనకి పిల్లలు వద్దా అంటే అప్పుడు తొందరపడింది నువ్వు కాదు. అయినా ఆంధ్రాలో అమ్మాయిలు కరువా? ఈ అంజలి కాకపోతే ఇంకో గీతాంజలి. అబ్బా. ఇంకా 10 సంబంధాలు రెడీగా ఉన్నాయి నా బిడ్డ కోసం. నువ్వు పదరా. మా అమ్మాయి, వీళ్ళమ్మ, మా అమ్మ. ముచ్చటైన కుటుంబం. అమ్మాయి తలదించుకునే విధానం చూస్తుంటే మన వంశాన్ని తలెత్తుకునేలా చేసేలా లేదు? కొంచెం ఎక్కువైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. రేయ్,
ఏం చదివావమ్మా? స్వాతి జ్యోతి లాంటి వీక్లీలన్నీ. ఆ వంట వార్పు ఏమైనా వేడి నీళ్ళు బాగా కాస్తుంది, పెరుగు బ్రహ్మాండంగా చేస్తుంది. అబ్బా, పవర్ కట్ టైంలో పెళ్లి చూపులు పెట్టమని పంతులు గారిని కాళ్ళ వేళ పడ్డాను. మంచి ముహూర్తం అని ఈ ఎనప రేకుల టైంలో ఇరికించాడు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు లేదు. ఈ హత్య కారణం మీకు తెలుసు. మాకు తెలీదు. మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంకేమైనా అబ్బాయి నచ్చా లేదో చెప్తే నచ్చాడు నచ్చాడు అంటూ అమెరికా అల్లుడికి అన్నంలో విషం పెట్టి అత్తే హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అత్తే హత్య చేయించిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసం అక్కే హత్య చేయించుంటుంది. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమిటి చూసేది? నేను 2222 ఎపిసోడ్ చూశాను. మై గాడ్. నా అంచనా ప్రకారం ఆ అమెరికా అల్లుడిది హత్య కాదు, ఆత్మహత్యే. కాదు, అత్తే హత్య చేయించింది. కాదు, అక్కే. నేను నిన్ను కన్నదాన్ని, నువ్వు నాకే చెప్తావా? నేను నీ మొగుడినే కన్నదాన్ని, అది ఆత్మహత్యే. ఈ సీరియల్ అయిపోయేసరికి నేను బతుకున్నా లేకపోయినా అది ఆత్మహత్య అని అప్పుడు తెలుస్తుందే మీకు. ఏంటే తెలిసేది వంకాయ్? నీకు మహా తెలుసులే బీరకాయ. అమ్మ నువ్వు ఊరుకోవే. నువ్వు ఊరుకోరా పిల్లవదవా. మా నాన్నే పిల్లవెదమంటవే ముసలి. అంటానే అంతా నీ వల్లనే. నా మెడకాయ ఓహో, వినలు కదా. ఓ పదండి. నేను అమెరికా వెళ్ళిన 6 ఏళ్లలో ఇక్కడ ఆడాళ్ళలో ఇంత మార్పా? సీరియల్ వచ్చే టైంలో ఆకలి అవుతుంది ముర్రు అంటే అన్నం కూడా పెట్టరా ఈ ఆడోళ్ళు. గొప్ప ఇనప రేకుల సంబంధం చూసా పిన్ని. ఈ సంబంధం పోతే ఏంట్రా, ఇంకా 6 డజన్ సంబంధాలు చూశాను నా బిడ్డ కోసం. అమ్మా, 20 రోజుల నుంచి తిప్పిన ఏరియా తిప్పకుండా తిప్పుతానే ఉన్నావు. మొదలు కాడి నుంచి అంటే మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చావు. నాకు అసలు ఈ పెళ్ళే వద్దా? ఒరే బుజ్జి, ఆ మాట అనుకురా. రేపు నీకు బోరు కొట్టి 4 తిట్టాలన్నా 2 తిట్టించుకోవాలన్నా ఒక భార్య కావాలి కదరా. లైఫ్ అంటేనే ట్విస్టుల మయం రా. నీ లైఫ్ లో కూడా ఏదో ఒక ట్విస్ట్ దూసుకు రాకపోతుందా? మై సారీ. ఓ సారీ. ఆర్ యు ఇన్ డ్రీమ్? ఏమండి, ఈ బాచిగాడేడి దిష్టి తీయడానికి మిరపకాయలు తెమ్మన్నాను వాడిని. వచ్చుంటాడేవే, అడుగో. ఆర్తి పళ్ళతో రెడీ పిన్ని. థాంక్స్ రా. అయినా ఎంత నీ కన్న కొడుకు 6 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి చూస్తుంటే మాత్రం ఎయిర్పోర్ట్ లో ఈ దిష్టి కూడా ఏమిటి? అందంలో నల్ల చందమామండి నా కొడుకు. వాడి మీద 1000 కళ్ళు ఉంటాయి కదరా. అమ్మా, నాన్న వస్తున్నా. ఓ సారీ. థ్యాంక్ యూ. బాబాయ్ అటు చూడు. ఈడేంటి అమెరికా వెళ్ళాడా ఆఫ్రికా వెళ్ళాడా విత్ ఫ్యామిలీ వచ్చేస్తున్నాడు. అనుకున్నంత పని అయిందండి. పెళ్లి చూపులకి రారా అంటే ఏకంగా పెళ్ళం బిడ్డలతో వచ్చేస్తున్నాడండి. పెళ్లి చూపులంటే చాలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఎందుకోసం అన్నమాట. యువర్ ఐడి ప్లీజ్. దీర్ఘ సుమంగళి భవ. అమ్మాయి పద్ధతి తెలిసిన పిల్లేనండి. అబ్బా ఎంత ముద్దొస్తున్నాడో, బంగారు కొండ. ఏమండి, మనవడదంతా మనోడు పోలికేనండి. మీ మనోడికి మీ వాడు పోలికి రాకపోతే మహేష్ బాబు పోలికి వస్తాడు. చనర్బై. ఏమండి, మొదటిసారి మనోడిని చూస్తున్నావు, మెడలో తీసేయండి. వెయ్యండి. అవునవును, వెయ్యండి నా బంగారు. దీన్ని మా తాత నా మెడలో వేశాడు, నీ తాత నీ మెడలో వేశాడు. What is he doing with my child? యువర్ మామ్స్ మనోడికి పుట్టింగ్ గోల్డ్ చైన్. Wow, what a great Indian culture. Hey, glory darling. అడిగిద్రా రే బాచి. నాన్న. అమ్మా, అది కాదురా, కోడలేమిటి వాడెవడుతోనూ
కోళ్ళ అమ్మా నన్ను పెళ్లి చూపులకి రమ్మని పిలిచి నూడిల్స్ తో జడేసుకున్న ఆ అమ్మాయిని ఎవరినో నీ కోళ్ళు అంటాడంటే మా నాన్న. అంటే ఆ అమ్మాయి నీ పెళ్ళా కదా? మీ కోడలు కూడా కాదండి. అయ్యో నేను అంటూనే ఉన్నానురా, వీడు అలాంటిది ఏది చేయడు, వీడు నా కొడుకు అని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు ఈయన, అంత తొందరే. అమ్మో నా గోల్డ్ చైను. నాన్నగారు మీరు ఇంచి కూడా ఎదగలేదండి. అప్పటికే హై హీల్స్ వాడుతూనే ఉన్నాను రా. అమ్మా నువ్వు ఇలా బ్రైట్ కలర్ శారీలు వేసుకోకే, లైట్ కలర్ శారీలు వేసుకున్నావు అనుకో కొంచెం వెయిట్ తక్కువ కనిపిస్తావు. మాకేం తెలుస్తాయిరా ఫ్యాషన్లు, నువ్వంటే అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నావు కాబట్టి. బట్టల కొట్టు కాదమ్మా, బొటిక్. ఓహో బుచ్చిబాబు ఫ్యాషన్ డిజైనర్. త్వరగా పదండి, ఇంటికెళ్ళి ఫ్రెషన్ అయ్యి రాజమండ్రి ట్రైన్ క్యాచ్ చేయాలి. రే నీ కోసం పిన్ని 12 సంబంధాలు చూసిందిరా ఈస్ట్ వెస్ట్ లో. ఏదైనా ఆయిల్ ట్రై చేయబోవా? అన్ని ఆయిల్స్ ట్రై చేయబట్టే ఇలా అయింది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మా అయ్యగారింటికి ఫోన్ చేసి సుగంధాల పెంటైనా ఎవరని అడుగుతారటండే. పనోడా, ఇంతసేపు ఫోన్ మోగుతుంటే తీయకుండా ఏం చేస్తున్నావు? లడ్డు బాగుందని తింటానండి. మీ అయ్యగారికి ఇవ్వు, మీ అయ్యగారికి ఇవ్వు. ఇదిగోండి మీకు ఇమ్మని అడ్రస్. హలో, మీ అయ్యగారికి ఇమ్మన్నానా? ఇచ్చానండి, ఒక లడ్డు తినేసారు కూడా ఆయనకి అసలు సుగరం. నేను ఇమ్మంది లడ్డు కాదు, ఫోను. ఆ ముక్కు ముందే చెప్పొచ్చుగా. ఫోనండి. ఎక్కడి నుంచిరా? ఫోన్లోంచే. అబ్బా హలో, ఎవరో? మీ శ్రేయోభిలాషి. మంచి సినిమా అండి, మొన్న టీవీలో చూశాను. కేరళ వస్తే ఇంకా గొప్ప సినిమా చూడొచ్చు. ఏంటి సినిమా చుట్టానికి కేరళ రావాలా? అవును, అందులో మీ అమ్మాయే హీరోయిన్. సినిమా పేరు అంజలి బుచ్చుబాబు డాష్ డాష్. ఏంటి నాయన నువ్వు చెప్పేది? షుగర్ సుబ్బరాజు గారు అమ్మాయి మనోడితో లవ్వా? ఇక్కడ డుయెట్లు కూడా పాడేసుకున్నారు. సినిమాలు, షికార్లు, గుళ్ళు, గోపురాలు. తెగ తిరిగేస్తున్నారా? ఎవరితో మళ్ళీ ఒకసారి చెప్పు బాబు. చెప్పాను కదండి, బట్టల కొట్టు బుచ్చుబాబు ఫ్రమ్ అమెరికా. నిజమే. మీరు లేట్ చేస్తే మీ కూతురు పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది. అప్పుడు మీ అల్లుడు కాళ్ళు గడకుండానే మీ మనవడు ముడ్డి గడగాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నా పెళ్లితో పాటు వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసేద్దాం. వెంటనే బయలుదేరండి. ఓహో, వాడి పెళ్లితో పాటు మన పెళ్లి కూడా అదే మన అబ్బాయి పెళ్లి. ఏమే ఎన్న సామాన్లు చదువు కేరళ వెళ్ళాలి మనం. కేరళనా? చేత రెడీ అండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నా బిడ్డకి లైన్ క్లియర్ అయింది. పుణ్యం అయితే నీదే, పాపం అయితే నాదే. ఇంకా ఇక్కడ ఉన్నారండి. వస్తున్నా. పదండి. ఛాయ. హలో, ఛాయ. నీ పేరేంటి? నా పేరు బాజీ. బాచియు? ఎంత బాచియు? ఓహో, తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు, బాగా క్లారిటీగా చెప్పాలనుకుంటా. నా పేరు బాచి. నీ పేరు ఏంటి? నేమ్ నేమ్ నేమ్. ആന്ധ്രയിൽ നിങ്ങൾ എപ്പോഴും പെൺകുട്ടികളെ കണ്ടിട്ടില്ലയോ? ఓహో, నీ పేరు ఇంత లెంగ్తా? అయినా ప్రేమకి పేరుతో పని లేదు, సెట్ చేసుకొని స్టేట్తో పని లేదు. నేను చెప్తానే. నాన్ మోహన్ లాల్. നിങ്ങളോ? ലാലോ? నువ్వు నీరా జాస్మిన్. ഞാനോ? జాస్మినో? నువ్వు నేను కలిస్తే మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్. హిట్టో పట్టో దా పిడిచో. నీ అబ్బా అబ్బా ఏంటి మాయం కొట్ట జాన్ ప్రకాష్ రాజ్. జలంధర్, కుక్కుంది అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను వెళ్ళి తీసుకురామంటారా? ప్లీజ్. ఓకే, సొల్లు చొక్కా తడిసిపోద్ది. వీడి ఫేస్ కుక్కలకు కూడా నచ్చలా. Come on, baby. Follow me. Come on, fast, yeah. Yeah, catch me if you can.
ఆల్వేస్ వెల్కమ్ అండి. నువ్వు ట్యాప్ కట్టవా? పలహారం ఈ రోజు నైట్ బ్యాచిలర్స్ పార్టీ అంటే అయితే ఈ మగాళ్ళందరూ పీకల దాకా తాగేస్తారు. అంతకంటే ఏముంటుంది లేదు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. అమ్మాయి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కదండి. వీణ వాయిస్తుంటే అచ్చు లక్ష్మీదేవిలా ఉంది కదా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బాబాయ్, వీణ వాయించేది సరస్వతి. మరి లక్ష్మి ఏం పేరమ్మా? వీణ. ఇది వీణని నాకు తెలుసమ్మా. నీ పేరేంటి? నా పేరే వేణండి. నాకు కొడుకు కూతురునండి. ఈ అమ్మాయి నా మేనకోళ్ళ. తల్లి తండ్రి చిన్నప్పుడే పోవడంతో ఇక్కడే మా దగ్గరే పెరిగింది. మా అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం. వీణని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే. నేను చెప్పింది అమ్మాయి వీణని. ఇది అమ్మాయి వీణేనండి. అమ్మాయిని. ఓ తీసుకోండి. రామ్మా. అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా? ఆల్రెడీ ఇన్సర్ట్ 8 ఏళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం ఉందేమో. అవునా? అని అడుగు. రేయ్, అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా. డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్లో ఉంటారు ఫోన్లో. అవసరం లేదు. ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి అర్జెంట్గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి. ఒరే, ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్ళేది పెళ్లి చేసుకుని పెళ్ళంతోనే. మనసులో ఏమన్నట్టు తీసి పారేయ్. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అది చూడరా, నా బిడ్డకేం తక్కువ. చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటి మాటికి నా బిడ్డ నా బిడ్డ అనుకు. అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. అదిగో ఆ ఫోటో చూడండి. వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ్ నరసింహరావు, ముత్యాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికి పెళ్లి అయిపోయాయి. ఊరుకోవే, నా పక్కన ఉన్న నాయరుగాడికి ఇంకా అవ్వలేదు కదా. హలో, ఆ నాయరు నువ్వా? నీకు నూరేళ్ళ ఆయుషయ్యా? నాయర్కి ఏమైందమ్మా? నాయర్కి నాయర్ కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట్రా. రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను రా. ఇంత సడన్ గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్ గా బయలుదేరి అమెరికా వెళ్ళాలి. ఇలాగే చెప్తాను. అరే మా నేను రా బాచిని. నీ పెళ్లికి నేను రాకుండా పెట్టరా ఏంటి? వారం రోజులు పెళ్ళా? నాయరంటే మన ఇంట్లో పెరిగినవాడు, మన మధ్య తిరిగినవాడు. వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్? లేదురా, బాబాయ్ కారు తిని కడుపులో కరగచ్చి వచ్చి కాటరోలు ఖరాబ్ అయిపోయింది. బాబాయ్ రావట్లేదు. నేను బుచ్చిగాడు వచ్చేస్తాను. అరే, కేరళ కుటెళ్ళి సినిమాలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదురా. పనిలో పని షకిల్ కలిసి సెకండ్ ఇచ్చి వచ్చేస్తాం. అది కాదురా, ఇంకేం మాట్లాడగలుగుతారా మధ్య? అట్మాస్ఫియర్ చూస్తుంటే నాయర్గడి ఇల్లు అని అనిపిస్తుంది. అడిగి చూద్దాం. చేట నాన్ బాచి గోచి కాదురా నీ అయ్యా. నాయర్ కొంప ఇదేనా? ఇక్కడ నీ లాంగ్వేజ్ వర్కౌట్ అవట్లేదురా. నా బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తా. మేము నాయర్గాడి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ వచ్చాం. అది హౌస్ ఇదేనా? നിങ്ങൾ നായരുടെ കൂട്ടുകാരാ? చూసే వర్కౌట్ అయిపోయింది. നായരുടെ കൂട്ടുകാരാ, വന്ന് കൊട്ടാ. ఈ డబ్బులు సెటప్ ఏంట్రా? ఈ ఏనుగులు ఎక్కడ ఏంట్రా బాబు? మన నాయర్గడ్ హాస్పిటల్ చూస్తుంటే మన హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నాడు. ഇത് ഞങ്ങളുടെ കേരളത്തിന്റെ പ്രത്യേക ആചാരാ. കുട്ടാ, ഹൈദരാബാദ് നിന്ന് കുട്ടന്റെ കൂട്ടുകാർ വന്നിരിക്കണു. నీకే పెళ్ళి అయిపోతుంది. ఇవి రెండుగురు హైదరాబాద్ లో కాలేజీలో ఫ్రెండ్స్. నమస్తే అండి. సార్ మేము వెళ్తాం సార్. ఛాయా ఛాయా ఇలా ఉందేంటిది? నువ్వు కేరళ గరం ఛాయా, నేను హైదరాబాద్ మటన్ పాయా. మన ఇద్దరం కలిస్తే హాయా హాయా. హాయ్ బాబాయ్. ఇది కేరళ. తేడా వస్తే ఎక్కించిన ఎనుగులతో తొక్కిచ్చేస్తా. అమ్మాయిది ఆంధ్రాని, ఇది కేరళ. ఈ ఆవకాయ కొబ్బరికాయ కాంబినేషన్ ఎలా సెట్ చేసారా? ఢిల్లీలో నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. ఆవిడ పెళ్లి కూతురు పక్కన పావని
అప్కమింగ్ హీరోయిన్ లా యాక్టివ్ గా తిరుగుతుంది. ఖర్చీఫ్ వేసాను, కన్ఫర్మ్ చేసింది. రే ట్రైన్ వచ్చిందా? బాగున్నారా? కొంచెం ఆరు చేస్తున్నాడు. మా బావ తారకం పిజ్జా సెంటర్ నడుపుతున్నాడు. హాయ్. ఇదేదో విచిత్ర జీవితంగా తోనుంది. నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలని ఎంత ఎక్సైట్ అయ్యారో తెలుసా? అవునా? పెట్టింది డోంట్ టచ్ దిస్. దిస్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్, మై హార్ట్. ప్లీజ్. ఈయన మా మావయ్య నేను నారాయణ. నమస్కారం అంకుల్. నమస్తే. అల్లుడు గారు సీల్తి అండ్ స్కాచ్ బట్ల ఫ్రెష్ గా ఉన్నాడు. గుడ్ సెలక్షన్. రై అమ్మాయిలు వెళ్ళిపోయారు. పొట్టొదిలి లేకపోతే చచ్చూరు పొట్టయ్యాలి. I'm a veteran in this game, perfected with the aim, corrected with the signal from the west end. She is the rocking girl. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the west end. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ అంజలి. హాయ్. ఢిల్లీ యూనివర్సిటీలో నా బెంచ్ మేట్. వీడు నా క్లోజ్ ఫ్రెండ్ బుచ్చి బాబు, నా క్లాస్మేట్. హాయ్. వాడు బాచి, నా క్లాస్మేట్. నమస్తే. హలో, ఆ వాటర్ ఫాల్స్ ఆపరా బాబు. వీడు నా కజిన్ జలంధర్. నమస్తే. She is the rocking girl.